పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ. పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను చాలా క్లుప్తంగా మాట్లాడతాను. మీరు ఎవరి కోసం వచ్చారు, దయచేసి జెండాలు కిందకి దించండి. అందరూ వెనకాల వాళ్ళకి జెండాలు కళ్యాణ్ గారు దించమంటున్నారు, నేను కాదు. జెండాలు కిందకి దించండి. పవన్ కళ్యాణ్ గారు జెండాలు కిందకి దించమంటున్నారు. వెనకాల చాలా మంది జనం ఉన్నారు. కళ్యాణ్ గారు అందరికీ కనిపించాలా? నేను చాలా క్లుప్తంగా మాట్లాడతా. మీరందరూ ఎవరి కోసం వచ్చారో నాకు తెలుసు కాబట్టి, ఆయన మాట్లాడాలి కాబట్టి నేను చాలా తక్కువ సమయం తీసుకుంటాను. మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతికరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో మాత్రమే ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఏర్పడినటువంటి కూటమి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఎన్నికల్లో మీ ముందుకి రావడం జరిగింది. మిత్రులారా, మీరంతా కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, అదేవిధంగా అభివృద్ధి, నరేంద్ర మోడీ గారి దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. వీటన్నిటికీ తోడి వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా ఈవేళ ఈ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఢీకునేటువంటి సాహసం చేశాడు. ఎన్నికల అనంతరం ఇదే ముఖ్యమంత్రి బెంగళూరు వలస వెళ్లిపోతాడనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ జనసేన, నేను ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అయినప్పటికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇవాళ ఈ దేశంలో పనులు మానుకుని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏదైనా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలు పనిచేస్తున్నారంటే అది జన సైనికులు మాత్రమే అనేటువంటి విషయంలో, జన సైనికులకు మాత్రమే, వేరే మహిళలు మాత్రమే అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తూ ఉన్నా. నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తి, అవినీతి లేనటువంటి వ్యక్తి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత దించడానికి 2004 నుండి 14 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎత్తిదించడానికి ఒక్క సీటు ఆశించకుండా, పొత్తులుగా నేరుగా చేరకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలిసి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. స్వార్థం లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మిత్రులారా, ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను పార్లమెంట్ అభ్యర్థిగా, కూటమిలో భాగంగా పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. నాది కమలం పువ్వు గుర్తు. మన నాయకరి గారిది అసెంబ్లీకి గాజు గ్లాసు గుర్తు. కమలం పువ్వుకి ఓటేయండి, గాజు గ్లాసుకు ఓటేయండి. మిత్రులారా, నేను కూడా 35 సంవత్సరాల నుంచి ఒకే రాజకీయ పార్టీలో పనిచేసి మీకులాగా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కానీ తాతల ముత్తాతల ఆరాధంగా రాజకీయాల్లోకి రాలే. వాటిని మీరంతా కూడా ఆదరించండి. ఎన్నికల్లో ఎటువంటి బెదిరింపులకు మనం బెదరవలసినటువంటి అవసరం లేదు. ఎవరైనా మన ఈ ఎన్నికల్లో అడ్డొస్తే సై అంటే సై అనండి,
డి అంటే డి అనండి. చిటికలో మీ దగ్గరికి వచ్చేస్తాం, మీకు అండగా ఉంటాం, మీ కష్టాల్లో పాలు పంచుకుంటాం, మీ కుటుంబంలో సభ్యులు అవుతాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి కూటమి అభ్యర్థులు గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. జై పవన్ కళ్యాణ్. ఒక 2 నిమిషాలు